హిందూ అనే పదం పురాణాల్లో లేకపోతే అసలు మీకెలాగొచ్చింది హిందూ అనే పదం? మీరెలాగ హిందువులవుతారు? అసలు పేరు మార్చుకోవాల్సింది ఎవరు? ఒకసారి ఆలోచించండి. మనమందరం కూడా ఒరే దిక్కుమాల త్రాస్టడా, పురాణాల్లో హిందూ అనే పదమే కదరా. అసలు మా ధర్మానికి పేరే లేదు. ఏషధర్మ సనాతన అని చెప్పినప్పుడు కూడా అది సనాతన ధర్మం యొక్క పేరు కాదు. అలాగే ఇప్పుడు మోహన్ భాగవత్ గారు ఏదైతే చెప్పారో, హిందూ అంటే ఒక పేరు కాదు, ఇట్స్ నాట్ ఏ నౌన్, ఇట్స్ అన్ అడ్జెక్టివ్ అని చెప్పారు. అంటే అది విశేషణము అన్నారు. విశేషణము అంటే ఏంటి? లక్షణము అని అర్థం. ఇక్కడ మరి హిందూ అనే దానికి ఎటువంటి లక్షణం కలిగి ఉంది? ఇది జాత్యవాచకం కాదు, ఇది ప్రాంతవాచకము అన్నట్లుగా చెప్పారు. అలాగే ఈ హిందూ ధర్మానికి అనేక పేర్లు గతంలో కూడా ఉన్నాయి. ఒకటి సనాతన ధర్మము. ఈ సనాతన ధర్మం అనేది కూడా పేరు కాదు, పేరులాగా పిలువబడుతుంది. ఎందుకంటే ఆద్యంతాలు లేనిది కాబట్టి, తెలియనిది కాబట్టి ఇది సనాతన ధర్మము అన్నారు. అలాగే ఇది వేదం ఆధారంగా నడుస్తుంది కాబట్టి వైదిక ధర్మము అని కూడా అన్నారు. అలాగే ఋషులు ఏర్పాటు చేసిన ధర్మం కాబట్టి, ఋషి ప్రోక్తమైన వేదాన్ని అనుసరించే ధర్మం కాబట్టి దీన్ని ఋషి ధర్మము లేదా ఆర్ష ధర్మము అని కూడా అన్నారు. అలాగే భరత భూమి పైన పుట్టి భరత భూమి ద్వారా విశ్వవ్యాపితం అయ్యింది కాబట్టి ఈ ధర్మాన్ని భారత ధర్మము లేదా భారతీయ ధర్మము అని కూడా అన్నారు. అలాగే ఇప్పుడు కొద్దిమంది భారతదేశానికి దండయాత్రకు వచ్చారా లేకపోతే బతకటానికి వచ్చారా, వచ్చే క్రమంలో వీళ్ళు సింధు నది పరివాహక ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు కాబట్టి, సింధు నదికి దిగువన ఉంటున్నారు కాబట్టి వీళ్ళంతా కూడా సింధువులు అన్నారు. కానీ వాళ్ళ భాషలో వాళ్ళకి సాని హాగా పలకటం అనేది ఒక ఆనవాయితీ ఉంది కాబట్టి ఆ సింధువుల్ని హిందువులు అని చెప్పేసి అన్నారు. ఇది కూడా పేరు కాదు, ఈ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు అనేది. అదే విషయాన్ని మోహన్జీ చెప్పారు. ఇందులో నీకు తప్పే ఆడ కనపడింది, అందులో నువ్వు హిందువుల్ని తక్కువ చేసే అంత గొప్ప నీకేం కనపడింది రా లఫోట్